Okay, next our topic is inductance of a single phase two wire conductor. Inductance of a single phase two wire conductor. Okay, inductance of single phase two wire line అన్నమాట. సో సింగిల్ ఫేజ్ అంటే మనకి ఏముంటుందన్న, ఒక ఫేజ్ వైరు ఒక న్యూట్రల్ వైర్ ఉంటుంది. ఓకేనా, సో ఇది ఒక చిన్న విషయం మీకు అర్థమైతే చాలు. సింగిల్ ఫేజ్ అంటే ఏంటి, టూ ప్యారలల్ కండక్టర్సే. ఓకేనా, లాస్ట్ లెక్చర్లో లాస్ట్ టాపిక్లో మనం ఏం చూసాం, ప్యారలల్ కండక్టర్స్ మధ్యలో ఫ్లక్స్ లింకేజ్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చూసాం. సో ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనము ఇండక్టెన్స్ కనుక్కోపోతున్నాము. దేనికి, ఒక సింగిల్ ఫేజ్ టూ వైర్ లైన్. సింగిల్ ఫేజ్ టూ వైర్ లైన్ అంటే ఇండైరెక్ట్గా ఫేస్ న్యూట్రల్ వైర్ లైన్స్ అనేవి ప్యారల్గా ఉన్నట్లే అనమాట. సో ఆ యొక్క కాన్సెప్ట్ మనం దృష్టిలో పెట్టుకొని చేయబోతున్నాము. ఓకే, ఏ సింగిల్ ఫేజ్ లైన్ కన్సిస్ట్ ఆఫ్ టూ ప్యారలల్ కండక్టర్స్ విచ్ ఫార్మ్ ఏ రెక్టాంగులర్ లూప్ ఆఫ్ వన్ టర్న్. ఓకే, సో రెక్టాంగులర్ లూప్ అంటే ఒకసారి చూడండి, మనకు తెలుసు కదా చిన్న కాన్సెప్ట్. ఓకే, ఇక్కడ నుంచి ఒక సప్లై వస్తుంది అనుకుందాం, సమ్ లోడ్కి వెళ్తుంది ఇది. ఓకే, ల్యాంప్ అనుకుంటే. ఓకేనా, ఇది ఫేజ్ వైరు. ఓకే, ఇది న్యూట్రల్ వైర్. ఓకేనా, సో దీంట్లో నుంచి ఒక కరెంట్ ఫ్లో అవుతుందనా, ఇంకొక కలర్ తీసుకుంటా. ఓకే, దీంట్లో నుంచి ఒక కరెంట్ ఫ్లో అవుతుంది, లెట్ ఇట్ బి సమ్ ఐ. అదే కరెంట్ దీంట్లో కూడా ఫ్లో అయింది కదా, సో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది, అవునా కదా, సేమ్ కరెంటు. కానీ డైరెక్షన్స్ ఎలా ఉన్నాయన్నా, సో డైరెక్షన్స్ అనేవి రివర్స్ ఉన్నాయి. ఓకేనా, ట్రాన్స్మిషన్ లైన్స్ తీసుకోవాలనుకుంటే చెప్తున్నా చిన్న ఎగ్జాంపుల్గా. సో సేమ్ కరెంట్ విల్ బీ ఫ్లోన్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే మ్యాగ్నిట్యూడ్ వైజ్గా రెండింటి యొక్క వాల్యూస్ సేమే. ఒక 10 amperes పోతే అక్కడ కూడా 10 amperes పోతుంది. డైరెక్షన్ పరంగా రెండు ఏ విధంగా ఉన్నాయి, రివర్స్ కండిషన్ ఉన్నమాట. సో ఈ కాన్సెప్ట్ మనం ఏం చెప్పొచ్చు అంటే, ఫేస్ న్యూట్రల్ అనేవి ఒక రెక్టాంగులర్ లూప్ని క్రియేట్ చేస్తున్నాయి. ఏం లూపు, రెక్టాంగులర్ లూప్. ఓకేనా, రెక్టాంగులర్ లూప్ ఆఫ్ హౌ మెనీ టర్న్స్, ఓన్లీ వన్ టర్న్. సో లెట్ us take కండక్టర్ ఏ, కండక్టర్ బి. ఓకేనా, కరెంట్స్ లెట్ ఇట్ బి ఐఏ ఐబి, బోత్ వాల్యూస్ సేమే, మ్యాగ్నిట్యూడ్ వైజ్గా వాల్యూస్ సేమే, ఐఏ ఐబిఏ. కాకపోతే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, డైరెక్షన్ పరంగా రెండు డిఫరెంట్ కాబట్టి ఐఏ ఈక్వల్స్ టు మైనస్ ఐబి అనే కేసు తీసుకోవాలి. ఓకేనా, ఐఏ ఈక్వల్స్ టు మైనస్ ఐబి అయితే ఐఏ ప్లస్ ఐబి ఏమవుతుందన్నా, దట్ ఈక్వల్స్ టు 0. సో ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, when an AC current flows through that loop means rectangular loop, a change in magnetic flux is set up. This change in flux set up an inductance. Obviously, so AC current flow కావడం వల్ల, ఓకేనా, కరెంట్ ఫ్లో అవుతుందంటే చుట్టూ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ సెటప్ అవుతుంది. ఆ ఫ్లక్స్ కనుక చేంజ్ అయితే, ఎప్పుడు చేంజ్ అయ్యింది, మనం ఇస్తున్న కరెంట్ ఆల్టర్నేటింగ్ కరెంట్ మీన్స్ చేంజింగ్ కరెంట్ కాబట్టి, సో వచ్చిన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా చేంజ్ అవుద్ది కాబట్టి అలా ఒక ఇండక్టెన్స్ సెట్ అవుతుంది. ఓకేనా, సో లెట్ us take A and B are two parallel connectors separated by distance ఎంత, d meters. ఓకే, carries currents IA IB of same value చెప్పాను ఇది, బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ బికాస్ ఆఫ్ రెక్టాంగులర్ లూప్. సో IA ఈక్వల్ టు మైనస్ ఐబి, దట్ ఈక్వల్స్ టు IA ప్లస్ ఐబి ఈక్వల్స్ టు 0. అంటే ఏం చెప్పొచ్చు అంటే, వన్ ఫార్మ్స్ రిటర్న్ సర్క్యూట్ ఆఫ్ అదర్. ఓకేనా, ఒక కరెంటు ఏమవుతుందంటే రిటర్న్ సర్క్యూట్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా, సో దట్ ఈస్ ద మెయిన్ సినారియో ఇన్ దిస్ కేస్. ఓకేనా, గుర్తుంచుకోండి, ఐఏ ఈక్వల్స్ టు ఐబిఏ, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్. సో వాటి యొక్క రెండింటి సమ్ ఎంత అవుతుంది, 0. ఎందులో, ఏ కేసులో, అది సింగిల్ ఫేజ్ టూ వైర్ లైన్ సిస్టంలో. ఓకేనా, ఫర్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ ఆర్ బి. ఓకేనా, ఏ కానీ బి కానీ ఏదో ఒక దాని యొక్క ఇండక్టెన్స్ కనుక్కోవాలనుకుంటే, ఓకేనా, ఇండక్టెన్స్ ఆఫ్ ఏ ఆర్ బి కండక్టర్, వీ నీడ్ టు కన్సిడర్ ద ఫ్లక్స్ లింకేజ్. అవును కదా, మన ఇండక్టెన్స్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా ఫ్లక్స్ లింక్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇండక్టెన్స్ ఈక్వల్స్ టు ఫ్లక్స్ లింకేజెస్ బై దట్ కరెంట్ కాబట్టి. ఓకేనా, ఇండక్టెన్స్ కావాలంటే ఆబ్వియస్గా మనకి ఏం కావాలి, ఫ్లక్స్ లింకేజెస్ కావాలి. ఓకేనా, వెరీ గుడ్. ఓకే, ఫర్ కండక్టర్ ఏ తీసుకుందాం. ఓకేనా, ఆల్వేస్ ఏ తీసుకుంటున్నాను. ఫర్ కండక్టర్ ఏ ఏముంటుంది, నేను చెప్పే కదా ఇంతకులే, కండక్టర్ ఏ అంటే ఖచ్చితంగా ఇంటర్నల్ ఫ్లక్స్ లింకేజ్ ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫ్లక్స్ లింకేజ్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ పాయింట్, ఫర్ కండక్టర్ ఏ ఫ్లక్స్ లింకేజ్ డ్యూ టు ఇట్స్ ఓన్ కరెంట్ ఐ అనుకుంటే, ఆ ఐఏలో ఓన్ కరెంట్ వల్ల వచ్చేది ఏంటమ్మా, ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ఫ్లక్స్ లింకేజ్. ఓకే, తర్వాత ఫ్లక్స్ లింకేజెస్ డ్యూ టు కరెంట్ ఐబి అంటే పక్కన ఉండే కరెంట్ ఉంది చూసారా, ఐబి, బి కరెంట్ ఉంది చూసారా, బి కండక్టర్ ఇక్కడ ఉంది కదా, ఈ కండక్టర్ వల్ల ఐబి కరెంట్ అండ్ ఫ్లో అవుతుంది కదా. సో ఈ కరెంట్ ఫ్లో కావడం వల్ల దీనిలో ఫ్లక్స్ సెటప్ అవుతుంది. ఆ ఫ్లక్స్ దీని మీదకి మ్యూచువల్ ఫ్లక్స్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, అంటే సెల్ఫ్ అంటేనేమో ఓన్ కరెంట్ కారణంగా వచ్చిన ఫ్లక్స్ లింకేజ్
సో దాంట్లో ఏంటంటే ఫ్లక్స్ ఇంటర్నల్, ఫ్లక్స్ ఎక్స్టర్నల్ ఉంటుంది. దేనికి? కండక్టర్ ఏకి. మనం ఇక్కడ తీసుకుంటుంది ఓన్లీ కండక్టర్ ఏ. ఓకేనా? సో దాని తర్వాత ఈ ఏ మీదనే బి అనే కండక్టర్ వల్ల దీంట్లో ఫ్లో అయ్యే ఐబీ కరెంట్ వల్ల కూడా కొంచెం దీంట్లోంచి ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ ఎక్స్టర్నల్ ఉంటుంది. అదే ఇక్కడ మ్యూచువల్ ఫ్లక్స్ లింకేజ్ లాగా యాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి టోటల్ ఫ్లక్స్ లింకేజ్ అంటే ఏ కండక్టర్ యొక్క ఫ్లక్స్ ఇంటర్నల్ ఎక్స్టర్నల్ ప్లస్ బి కండక్టర్ యొక్క ఫ్లక్స్ ఎక్స్టర్నల్. అదే కదా ప్యారలల్ కండక్టర్స్లో ఫ్లక్స్ లింకేజ్ యొక్క కాన్సెప్ట్. ఓకేనా? సో దాని ద్వారా మనం ఫాలో అప్ అయ్యాం. ఓకే, రైట్. ఫ్లక్స్ లింకేజెస్ విత్ కండక్టర్ ఏ డ్యూ టు ఓన్ కరెంట్ వచ్చేసి తెలిసి మనకి ఇది μ0Ia/2π ఇంటూ 1/4 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ r to infinite ఆల్వేస్ dx/x. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. క్లియర్? ఇక్కడ దాకా క్లియర్ కదా? నెక్స్ట్ ఇది చెప్పండి మీరు, ఫ్లక్స్ లింకేజ్ విత్ కండక్టర్ ఏ డ్యూ టు కరెంట్ ఐబీ అయితే ఏంటమ్మా? μ0 ఏమొస్తుంది? μ0Ib/2π ఇంటిగ్రేషన్ ఎక్కడి నుంచి డిస్టెన్స్ అన్న d. వెరీ గుడ్. d to infinite ఓకే dx/x అనమాట. ఓకేనా? ఇక్కడ ఉంది కదా dx/x. దట్ ఈస్ యువర్ ఈక్వేషన్ 2. ఓకే, నెక్స్ట్ టోటల్ ఫ్లక్స్ లింకేజ్ అంటే ఏం చేసుకోవాలి? ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2ని సమ్అప్ చేయాలి. ఓకే, రైట్. సమ్అప్ చేస్తే ఏమొస్తుంది? జాగ్రత్త చూడమ్మా. μ0Ia/2π ఇంటూ 1/4 ప్లస్ ఇంటిగ్రేషన్ r to infinite dx/x. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ μ0Ib/2π ఇంటిగ్రేషన్ d to infinite dx/x. ఓకేనా? సో ఇవి రెండు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే దీంట్లో నుంచి ఓకే μ0Ia/2π μ0Ib/2π ఉంది కదా. సో దీంట్లో నుంచి μ0/2π నేను కామన్ తీస్తున్నాను. ఏం చేస్తున్నాను? μ0/2πని కామన్ తీస్తున్నాను. తీస్తే μ0/2π వచ్చింది కదా బయటికి. మిగిలిందండి 1/4 ఇంటిగ్రేషన్ r to infinite dx/x అంతే ఉంది. ఓకేనా? ఇంటూ ఐఏ ఇక్కడ రాసుకున్నాను, ఇంటూ ఐఏ అక్కడ రాసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ప్లస్ దించుకున్నాను. నెక్స్ట్ ఐబీ మిగిలిపోయింది, ఐబీ ఇక్కడ దించుకున్నాను. ఇంటూ ఇదే వాల్యూ సేమ్ ఇక్కడ రిపీట్ అయింది. ఓకే, ఐబీ ఇంటూ d to infinite ఇంటిగ్రేషన్ dx/x. క్లియర్? నెక్స్ట్ సో నెక్స్ట్ ఏం చేశానంటే ఇక్కడ ఉంది కదా నాన్న. సో దీంట్లో ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే వాట్ ఈస్ ద ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x? ఆబ్వియస్గా log x కదా. ఓకేనా? సో log x అంటే మరి ఈ లిమిట్స్ ఏంటి? r to infinite కదా. సో అప్పర్ లిమిట్ వచ్చేసి log infinite మైనస్ log r. అదే ఇక్కడ రాశాను కదా. క్లియర్? ఇక్కడ దాకా క్లియర్ కదా? ఓకే, అక్కడ దాకా క్లియర్. నెక్స్ట్ సో μ0/2π 1/4 log infinite మైనస్ log r IA వచ్చింది. ఇక్కడ దాకా మీకు క్లారిటీ వచ్చింది. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, దీంట్లో కూడా సేమ్ కదా ఇంటిగ్రేషన్. సో ఐబీ log infinite మైనస్ log d సేమ్ మళ్ళీ 1/x ఇంటిగ్రేషన్ అంటే 1/x ఇంటిగ్రేషన్ అంటే log x వస్తుంది. అప్పర్ లిమిట్ ఇన్ఫైనైట్, లోవర్ లిమిట్ d కాబట్టి రెండింటిని మనం తీసుకుంటే ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా వస్తుంది. సో అలా జాగ్రత్త చూడండి. μ0/2π రాసుకున్నాను. తర్వాత ఈ ఐఏని లోపలికి మల్టిప్లై చేసిన. ఓకేనా? చేస్తే ఏమొస్తుంది? IA/4 ప్లస్ log infinite IA మైనస్ log r IA. ఓకేనా? ఇక్కడ లేదు, నేను డైరెక్ట్ వేసిన స్టెప్ ఒకసారి మీరు చూసుకోండి. అది ప్లస్ ఐబీ log infinite మైనస్ ఐబీ log d వచ్చింది కదా. ఓకేనా? అయితే ఒకసారి వేసి చూపిస్తాను మీకు అంతకైతే. ఒకసారి ఐ హోప్ యూ అండర్స్టూడ్, బట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్. ఐఏతో మొత్తం మల్టిప్లై చేస్తున్నాను. సో IA/4 ప్లస్ IA log infinite మైనస్ IA log r. ఇది ఫస్ట్ ఈక్వేషను. ఓకేనా? నెక్స్ట్ ప్లస్ IB log infinite మైనస్ IB log d. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఒకసారి చూస్తే ఇక్కడ log infinite ఉంది, ఇక్కడ log infinite ఉంది. సో రెండింటిని కామన్ తీయచ్చు కదా. సో కామన్ తీస్తే ఏమొస్తుంది? log infinite కామన్ తీస్తే IA ప్లస్ IB వస్తుంది కదా. సో అది ఇక్కడ రాశాను. ఓకేనా?
ఐఏ ప్లస్ ఐబీ. కాకపోతే మనం డెఫినేషన్ ఏం చెప్పుకున్నాము, ఐఏ ప్లస్ ఐబీ ఈక్వల్ 0 అని చెప్పుకున్నాం కదా. సో అందుకోసం అనమాట ఇలా కామన్ తీయడం జరిగింది. ఓకే, సో దట్ గివ్స్ రైజ్ టు 0. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ఇంకా మిగిలిన టర్మ్స్ ఏంటి, ఐఏ లాగ్ ఆర్, నెక్స్ట్ మైనస్ ఐబీ లాగ్ డి మిగిలిపోయింది. ఓకేనా, రైట్. సో దీని తర్వాత స్టెప్ చూడండి, μ0/2π IA/4 మైనస్ ఐఏ లాగ్ ఆర్. ఓకే, మైనస్ ఐఏ లాగ్ ఆర్. తర్వాత మైనస్ ఐబీ లాగ్ డి ప్లేస్లో నేను ప్లస్ ఐఏ లాగ్ డి రాశాను. ఎందుకు రాశానంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ ఐఏ ప్లస్ ఐబీ ఈక్వల్స్ 0 కదా. ఓకేనా, మరి నాకు మొత్తం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఐఏలో నేను తెచ్చుకోవాలని చూస్తున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పినాను ఓన్లీ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ కనుక్కుంటున్నాను నేను, మొత్తం రెక్టాంగిల్ లూప్ది కాకుండా ఓన్లీ రెక్టాంగిల్ లూప్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఏ అండ్ బి కదా. నేను ఏంటంటే ఓన్లీ ఒకటి తీసుకున్నాను అనమాట. ఓకేనా, ఏదా కనెక్టర్ ఏ తీసుకున్నాను కాబట్టి అన్నీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలోకి నేను మార్చుకొని ట్రై చేస్తున్నాను. ఓకే, సో అందుకోసం ఐఏలో మార్చుకోవడం కోసము ఈ ఐబీని ఐఏలా ఏ విధంగా రాసుకోవచ్చు, ఐఏ ప్లస్ ఐబీ ఈక్వల్ 0 కదా. సో ఐఏ ఈక్వల్స్ ఏమవుతుంది, మైనస్ ఐబీ కదా. అంటే ఐబీ ప్లేస్లో మైనస్ ఐబీ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు, ప్లస్ ఐఏ రాసుకోవచ్చు. అదే ఇక్కడ రాశాను. ఓకేనా, అదే నేను ఇక్కడ రాశాను. ఓకే, ప్లస్ ఐఏ లాగ్ డి అయిపోయింది. ఓకే, సో దీంట్లో నుంచి మళ్ళీ నేను ఐఏ కామన్ తీసుకోవచ్చు అందుకోసం అనమాట. సో దట్ ఈక్వల్స్ టు μ0/2π IA/4 ప్లస్ ఐఏ కామన్ తీస్తే లాగ్ డి మైనస్ లాగ్ ఆర్. ఇక్కడ చూడండి ఒకసారి, లాగ్ డి మైనస్ లాగ్ ఆర్ అంటే ఫార్ములా ఏంటి, లాగ్ ఏ మైనస్ బి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి అంటే ఫార్ములా ఏంటి, లాగ్ A/B. అంటే ఇక్కడ ఏంటి, లాగ్ D/R వస్తుంది అనమాట. ఓకేనా, సో అదే ఇక్కడ నేను రాశాను, ఇక్కడ రాసింది అదే. ఓకేనా, సో మొత్తంగా ఐఏ కామన్ తీస్తే μ0/2π IA × 1/4 ప్లస్ లాగ్ D/R ఈజ్ ద ఫ్లక్స్, టోటల్ ఫ్లక్స్ లింకేజ్ ఆఫ్ యువర్ కండక్టర్ ఏ, విచ్ ఆర్ యూనిట్స్ ఏంటి, వెబర్ టర్న్స్ పర్ మీటర్స్. సో వన్స్ ఫ్లక్స్ లింకేజ్ వచ్చేసిందంటే ఆబ్వియస్గా ఇండక్టెన్స్ వచ్చేసింది. సో ఇండక్టెన్స్ ఆఫ్ కండక్టర్ ఏ తీసుకుంటే IA/IA దట్ ఈక్వల్స్ టు μ0/2π IA. ఏం లేదన్నా IA కిందకు వస్తుంది, అంతే, ఏం లేదు. ఓకే, μ0/2π 1/4 ప్లస్ లాగ్ D/R. ఓకేనా, సో μ0 అంటే వాల్యూ ఏంది, 4π × 10⁻⁷ ఇక్కడ రాశాను బై 2π అంటే 2π క్యాన్సిల్ అయితే 2 × 10⁻⁷ వస్తుంది. దట్ ఇంటూ 1/4 ప్లస్ లాగ్ D/R. సో 10⁻⁷ కామన్ తీస్తే అలా ఉంచి 2 నాట్ లోపల మల్టిప్లై చేస్తే 2/4 ఏమవుతుంది, 1/2. ఓకే, ప్లస్ 2 × లాగ్ కాబట్టి 2 లాగ్ D/R. సో దిస్ ఈజ్ యువర్ ఇండక్టెన్స్ ఆఫ్ ఏ, కండక్టర్ ఏ. దాన్ని ఎల్ఏతో రిప్రజెంట్ చేశాను. దానికి ఇంకో పేరు ఏంటి, హాఫ్ లూప్ ఇండక్టెన్స్. ఎందుకు హాఫ్ లూప్ అన్నాను, ఫుల్ లూప్ లేదా లూప్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, ఏ బి రెండు కండక్టర్ సంబంధించిన ఇండక్టెన్స్ అయితేనే లూప్ ఇండక్టెన్స్. నేను ఓన్లీ ఏ ఒక్కదాన్ని కనుక్కున్నాను కాబట్టి ఇది ఏమైంది, హాఫ్ లూప్ ఇండక్టెన్స్ అయిందనమాట. ఓకేనా, దీని ఇంకో మాట ఏమనొచ్చు, ఇండక్టెన్స్ ఇక్కడ నుంచి చూడండి కింద, ఇండక్టెన్స్ పర్ కండక్టర్. వెరీ గుడ్. సో దట్ ఈజ్ అబౌట్ ఇండక్టెన్స్ ఆఫ్ సింగిల్ కండక్టర్ ఎల్ఏ. నెక్స్ట్, సో లూప్ ఇండక్టెన్స్ అంటే ఏంటి, ఎల్ఏ ప్లస్ ఎల్బి. ఇక్కడ ఏంటంటే రెండు సేమే, సో అందుకే 2 టైమ్స్ ఆఫ్ ఎల్ఏ అన్నాను. ఓకేనా, సో 2 టైమ్స్ ఆఫ్ ఎల్ఏ అన్నాను. ఓకే, సో 2LA ఈక్వల్స్ టు 2 × 10⁻⁷ ఇంటూ 1/2 ప్లస్ 2 × లాగ్ D/R. ఎందుకంటే ఇందా మనం డిరైవ్ చేసిన వాల్యూయే. ఓకేనా, సో లూప్ ఇండక్టెన్స్ వచ్చేసి ఇప్పుడు ఏమవుతుంది, దీనిలో మల్టిప్లై చేస్తే 10% బయట తీసుకొస్తే 1 ప్లస్ 10% into 1 ప్లస్ 4 లాగ్ D/R H/m వచ్చింది. దీన్నే ఇండక్టెన్స్ ఆఫ్ 2 వైర్ లైన్ లూప్ ఇండక్టెన్స్ అందాం. ఓకేనా, నా ఇంపార్టెంట్ నోట్ అమ్మ, ఒకసారి కొంచెం దృష్టి పెట్టండి. ఇండక్టెన్స్ ఆఫ్ కండక్టర్ అంటే ఏమన్నాము, ఎల్ఏ. లూప్ ఇండక్టెన్స్ అంటే 2 టైమ్స్ ఆఫ్ ఎల్ఏ. ఓకేనా, ఎందుకంటే అన్నింటిలో కరెంట్ సేమ్ కాబట్టి సేమ్ ఫ్లక్స్ లింకేజ్ వస్తుంది కాబట్టి సేమ్ ఇండక్టెన్స్ వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో దట్ ఈస్ గివెన్ బై 10⁻⁷ ఇంటూ 1/2 ప్లస్ 2 లాగ్ D/R. ఓకే, సారీ ఇది కాదు నాన్న, ఇది ఇక్కడ ఉంది, సారీ ఇక్కడ ఉంది ఇది. ఓకేనా, ఇది తీసుకున్నాం కదా, రైట్, తీసుకున్నాం. సో దీంట్లో నుంచి నేనేం చేస్తున్నానంటే 2 × 10⁻⁷ అంటే 2ని బయట పట్టుకొచ్చిన. పట్టుకొస్తే ఏమైందంటే ఏం లేదు, ఇలా వచ్చింది. ఇగో
ఇక్కడ మనం చేసాం కదా, ఇగో ఇలా వస్తుంది అనమాట. 2 × 10⁻⁷ 1/4 ప్లస్ లాగ్ డిబై. అంటే ఇక్కడ నుంచి తీసుకోండి, మరి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉండాలంటే ఇక్కడ నుంచి తీసుకోండి. తీసుకుంటే ఏమవుతుంది, సో ఇలా వస్తుంది. సో నేనేం చేస్తున్నానంటే ఈ 1/4ని లాగ్లోకి మార్చాలి. సో లాగరిథమ్స్లో మార్చాలంటే లాగ్ ఈ బేసి 1/4 రాసుకోవచ్చు. ఓకేనా. సో లాగ్ ఈ బేసి అంటే ఆబ్వియస్గా 1 అవుతుంది. 1 × 1/4 అంటే 1/4 అవుతుంది. ఓకేనా. సో నేనేం చేస్తున్నానంటే ఆ విధంగా రాస్తాను, ఎందుకంటే మొత్తం లాగరిథమ్స్లో మార్చడం కోసము. ఓకే. సో లాగ్ ఈ బేసి 1/4 ప్లస్ లాగ్ ఈ డివైర్ ఆల్రెడీ ఉన్నదే. ఓకే. నెక్స్ట్ 2 × 10⁻⁷ లాగ్ ఈ డివైర్ ముందు రాసుకున్న ప్లస్ లాగ్ ఈ ఇక్కడ కింద ఈ ఉంది, రాయాల్సిన అవసరం లేదు, ఏం కాదు. e⁻1/4 రాసిన. ఓకే. నెక్స్ట్ స్టెప్ చాలా చూడండి, 2 × 10⁻⁷ లాగ్ డివైర్ అంతే ఉంచిన ప్లస్ ఈ e⁻1/4ని ఏం చేస్తున్నానంటే 1/e⁻1/4 -1/4 రాసుకోవచ్చు కదా. సేమ్ ఫ్యాషన్లో ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ కూడా ఈ లాగ్ e⁻1/4ని 1/log e⁻1/4 రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. లేదు దీన్ని పైకి తీసుకెళ్ళినా ఇది అవుతుంది. ఓకేనా. ఎందుకో మీకు అర్థమవుతుంది తర్వాత. ఓకేనా. సో నెక్స్ట్ 2 × 10⁻⁷ లాగ్ డిబైఆర్ ప్లస్ 1/log e⁻1/4. ఇదే స్టెప్ నేను మళ్ళీ ఇక్కడ వేసాను క్లారిటీ కోసం. ఓకేనా. సో నెక్స్ట్ 2 × 10⁻⁷ లాగ్ చూడండమ్మా, లాగ్ ఏ ఇంటూ ఇది కూడా లాగ్ అర్థమే కదా, లాగ్ బి అని మనం రాస్తే లాగ్ ఏ ఇంటూ బి కదా. సో లాగ్ ఏ ఇంటూ బి అంటే ఏం రాసుకోవచ్చు, లాగ్ ఏ అంటే ఏంది d/r, ఇక్కడ ఏంటి ఏ అంటే d/r. ఓకే. సో లాగ్ ఏ అంటే ఏంటి d/r ఇంటూ బి ఏంటి 1/e⁻1/4 కదా. సో 1/e⁻1/4. సో రెండు మల్టిప్లై చేస్తే d/r ఇంటూ 1/e⁻1/4 అంటే d/r బై సారీ ఇది లాగ్ a/b నాన్న, సారీ లాగ్ ఏ ఇంటూ బి కాదు, లాగ్ a/b. అదే డౌట్ వస్తుంది దాని నుంచి. ఓకే. లాగ్ a/b నాన్న, లాగ్ ఏ ఇక్కడ మైనస్ వస్తుంది అయితే. ఓకే. సో లాగ్ a/b ఫామ్ అది. సో దాని అట్లా మారుస్తే లాగ్ d/r బై e⁻1/4 వస్తుంది. సారీ. ఓకేనా. లాగ్ a/b ఫాము, లాగ్ a/b. ఓకేనా. లేదా లాగ్ ఏ ఇంటూ బి కూడా రాసుకోవచ్చు, రెండు సేమే. ఓకే. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏంటంటే నీకు వచ్చే ఫామ్ ఏంటంటే ఇలా వస్తుందన్నమాట. ఓకేనా. సో రెండింటి క్లబ్ చేస్తే LA = 2 × 10⁻⁷ లాగ్ d/r ఇంటూ అంతే మనం చేసింది కరెక్టే, r ఇంటూ e⁻1/4. నీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ. ఓకే. లాగ్ d/r ఇంటూ e⁻1/4. నా పుట్ r ఇంటూ e⁻1/4 = r డాష్. దెన్ సింపుల్గా ఏమొస్తుందంటే LA = 2 × 10⁻⁷ లాగ్ d/r డాష్ హెన్రీ పర్ మీటర్. ఓకే. సో నెక్స్ట్ స్టెప్, ద రేడియస్ r డాష్ దట్ ఈక్వల్స్ టు r ఇంటూ e⁻1/4 మనం రాసుకుంది r డాష్ లాగా. సో ద రేడియస్ r డాష్ ఈక్వల్స్ టు r ఇంటూ e⁻1/4 ఈజ్ కాల్డ్ జామెట్రిక్ మీన్ రేడియస్ GMR. న్యూ టర్మ్, geometric mean radius GMR of the wire, that equal to r dash equals to r into e⁻1/4. What is the value of e⁻1/4? It will be 0.7788. Okay na. So total ga 0.7788 into r. This is applicable only for solid round conductors. Okay na. Ee formula anedi ee GMR concept anedi only applicable for solid round conductor. Okay. Now loop inductance vachesi 2 times of the single inductance. So 2 into LA, that equals 2 into 2 into 10⁻⁻1 log d/r dash. Okay na. So this is about your loop inductance of a single phase 2 wire line. Okay na. So in the next class we are going to discuss about inductance of 3 phase with unsymmetrical spacing and symmetrical spacing. ఈ సిమెట్రికల్ స్పేసింగ్లోనే మీకు ట్రాన్స్పోర్టేషన్ వస్తుంది అన్నమాట. ఓకే. ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. ఓకేనా. విత్ దట్ వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ అవర్ ఇండక్టెన్స్ టాపిక్. నెక్స్ట్ దీని నుంచి మనకి GMR GMD వస్తాయి, సెల్ఫ్ GMD వస్తాయి. సో దీని తర్వాత లాస్ట్ టాపిక్ ఆఫ్ యూనిట్ 4 ఏంటంటే కెపాసిటెన్స్.
సో ఇన్ ద నెక్స్ట్ లెక్చర్, ఇన్ ద నెక్స్ట్ రాబోయే లెక్చర్స్లో వీఆర్ గోయింగ్ టు కంక్లూడ్ అవర్ యూనిట్ 4. With that we are going to complete 100% యూనిట్ 4. సారీ, నాట్ 100%, ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, అవి కూడా చేపిస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్, ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.